నమస్కారం. నేను ఇప్పుడు గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్నాను. ఈ విజువల్స్లో చూడొచ్చు. మొత్తం పూర్తిగా 86 పిల్లర్లతో కూడినటువంటి ఈ ప్రాజెక్టు స్పష్టంగా మీకు కనిపిస్తూ ఉన్నది. నేను మహారాష్ట్ర బార్డర్ వైపు 1వ పిల్లర్ వద్ద ఉన్నాను. మీరు 1వ పిల్లర్ నుంచి సుమారు 20వ పిల్లర్ వరకు చూసినట్లయితే ప్రాజెక్టు పటిష్టంగా అనిపిస్తుంది. 21, 20, 21వ పిల్లర్ వద్ద గత సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలకు వచ్చిన అతి వరద వల్ల ఆ స్లాబ్ కొద్దిగా బెండ్ అయినటువంటి పరిస్థితి మీరు గమనిస్తూ ఉన్నారు. తర్వాత 23వ పిల్లర్ నుంచి 86వ పిల్లర్ వరకు తెలంగాణ బార్డర్ వైపు కూడా ప్రాజెక్టు పటిష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా గోదావరిలో వరద ప్రవాహాన్ని లేదా నీటి ప్రవాహాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 20 మరియు 21వ పిల్లర్ స్లాబ్ బెండ్ అయినటువంటి ఆ చిన్న కారణాన్ని సాగుగా చూపించుకొని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టును ఒక నిరర్ధక ప్రాజెక్టుగా, పనికిరాని ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేస్తున్నది మరియు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ ఒక 20, 21వ పిల్లర్ వద్ద కాపర్ డ్యామ్ నిర్మించి ఆ బెండ్ అయినటువంటి ప్రాంతంలో మరమ్మతులు చేసినట్లయితే తిరిగి నీళ్ళని ఆపుకొని రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆ పనుల వైపు పోకుండా కేవలం బురద జల్లే ప్రయత్నం మాత్రమే చేస్తున్నది. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం ఈ ప్రాజెక్టును సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే పనిలో భాగంగా నిజాలను ప్రజలకు వివరించే పని చేయబోతున్నది. కావున ప్రజలందరూ గమనించగలరని కోరుతున్నాను.